పొత్తుల సంసారం ఇచ్చుక దచ్చిందన్నట్టే అయింది ఆంధ్రాల ముచ్చట చూస్తుంటే. అలవాటైన తీర్లా పచ్చమంద పాటోలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలి అని మెల్లమెల్లగా డిమాండ్లు చేస్తుండని సలసల మసులుతుండ్రట జనసేనోళ్ళు. పొత్తుల సంసారము ఇచ్చుకపోయేటట్టే కనబడుతుంది ఆంధ్రాల. జగనన్న నోడగొడుతందుకు ఒక్కటై 3 పార్టీలు కూటమి కట్టినాయి. ఇప్పుడు వేరే కుంపటి పెడుతున్నాయా ఎట్లా అనిపిస్తుంది. పచ్చపార్టీ లీడర్లు ఒక్కొక్కరు లోకేషంను డిప్యూటీ సీఎం చేయాలి అని మెల్లమెల్లగా స్టేజ్ల మీద మైకులు వలిగేటట్టు స్పీచ్లు దంచుతుండ్రు. పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిస్లాటల భక్తులు జీవిడిచినందుకు టీటీడీ క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. అదే ముచ్చట్ను లోకేషం అడిగితే అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం, మా సర్కార్ ఎందుకు క్షమాపణ చెప్తుంది అన్నట్టే మాట్లాడిండు. సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అది ఎలా ముందుకు వెళ్ళాలి సార్? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. దీన్ని బట్టి చూస్తుంటే కూటమి సర్కార్ల పవన్ వేరు పచ్చపాటోలు వేరు అన్నట్టే ఉన్నది. చాలా నియోజకవర్గాలల్లా జనసేనకు పచ్చపాటోళ్లకు అస్సలే ఒజగుతలేదన్న మాటలు కూడా వినబడుతున్నాయి. అయితే ఎల్లో బ్యాచ్ ఎల్లో మీడియా అంతా పవన్ పతార వాడిపోయేటట్టు చేయాలనని లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలనని రాగమెత్తుకొని కూని రాగాలు తీస్తుంటే అటు జనసేనోళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు. టీడీపోలకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఉన్నది, మంచిదే, మాకు పవన్ సీఎం కావాలని ఉన్నది, ఎవరి కోరికలు ఆలకుంటాయి అనుకుంటా కౌంటర్లు ఇస్తుండ్రు. ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు. సోషల్ మీడియాలో కూటమి పార్టీలోళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్లు పెట్టుకొని గట్టిగానే జోపుకుంటుండ్రు. నడిమిట్ల కమలయ్యలేమో మాకేందిది అన్నట్టు చూస్తుండ్రు పాపం. ఎక్కడైనా అధికారంలో ఉన్నోళ్ళని చూస్తే ప్రతిపక్షం వాళ్ళకి భయం అవుతుంది. ఏడ కేసులలో ఇరికిస్తారో, ఏడ జైళ్ళకు పంపుతారో, ఏడ నెగ్లకుంట చేస్తారో అని బూగులుంటది. కానీ ప్రతిపక్ష నాయకులను చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళకి బూగులవుతుంది అని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కేటీఆర్ ను చూస్తే గజ్జును అనుకుతుంది కాంగ్రెస్ సర్కార్ అని అంటుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. బీఆర్ఎస్ పాటోలు నల్గొండల రైతు మహాధరణ పెడితే పర్మిషన్ ఇవ్వకుండా అధికార పాటోలు అడ్డుకుండ్రు. మమ్మల్ని చూస్తే ఎందుకంత భయం అవుతుంది, కేటీఆర్ అంటే అంత బుగులైతుందా, అందుకే పర్మిషన్లు ఇస్తలేరా అని తెప్పి ఓడుస్తుండు జగదీష్ సారు. తెలంగాణలో ఏమన్నా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యం పెట్టినా రూల్స్ పేరు చెప్పి ఎందుకు అడ్డుకుంటుర్రు? ఎవ్వలెన్ని అడ్డంకులు పెట్టినా రేపటి దీక్ష బరాబర్ చేసి తీర్తామని తెగేసి చెప్తుండు జగదీష్ సారు. మరి చూడాలే ఏమైతుందో. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడం చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, ప్రజల నుంచి వచ్చే నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితికి వచ్చింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇంటి నుంచి అడుగు బయట పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వణుకుడుతుంది. మరి ఇవాళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్లగొండలో తప్పకుండా రైతులందరూ సమీకరించి ధర్నా నిర్వహించి తీరుతాం.